నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. 18th June 2005 ఆటిస్టిక్ ప్రైడ్ డే అనే అంతర్జాతీయ దినం ఒకటి సృష్టించారు. ఎందుకంటే ఆటిజం అనేది ఒక స్పెషల్ ఎబిలిటీ. ఆటిజం ఉన్నవాళ్ళు రోగులు కారు, రుగ్మతులు ఉన్న వాళ్ళు కారు. దే ఆర్ సంబడి రియలీ స్పెషల్. సో ప్రైడ్ అంటే గర్వంగా చెప్పుకోండి, నా ఇంట్లో ఒక ఆటిస్టిక్ చైల్డ్ ఉన్నారు, నేను ఆటిస్టిక్ అని గర్వంగా చెప్పుకునేటట్టు అంతర్జాతీయ ఆటిజం ప్రైడ్ డే అనేది June 18th సృష్టించారు. చాలా మట్టుకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళని మనం సొసైటీలో వెలివేస్తాము. వీళ్ళకి ఏదో వైకల్యం ఉంది, వీళ్ళకి పిచ్చి వెర్రి ఉంది అని మనం వెలివేస్తూ ఉంటాము. సో వీళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి, మన జీవితంలోకి, మన ప్రపంచంలోకి ఎలా ఆహ్వానించాలి, వీళ్ళకి స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయని ఎలా గుర్తించాలి, నిపుణులు ఏమంటున్నారు? ఆటిజం ఇది కొన్ని సంవత్సరాలుగా వైద్యులకు సవాల్గా మిగిలిపోయింది. ఆటిజం బారిన పడినవారంటే జాలి ఏర్పడింది. వయసు ఎదుగుతున్నా పసివారిలాగే కనిపించే ప్రవర్తన, శరీరం మారుతున్నా మారని బాడీ లాంగ్వేజ్ ఆటిజం బారిన పడిన వారిలో ఉండే లక్షణాలు. లోకంతో సంబంధం లేని మనస్తత్వం, అందరికంటే భిన్నమైన జీవితం వారిది. బోలెడంత ప్రేమ, ప్రత్యేక శిక్షణ, ఇవే వారికి కావలసిన విషయాలు. తమ పరిస్థితితో సాధారణ ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఇలాంటి పిల్లలను పెంచేందుకు తల్లిదండ్రుల్లో ఎంతో ఓర్పు కావాలి. ఎదిగేందుకు ఆ చిన్నారులకు చేయూత కావాలి. వైద్య పరిభాషలో ఆటిజాన్ని బుద్ధిమాంద్యతగా పరిగణించేవారు. సాధారణ వ్యక్తుల్లాగా ఆలోచించలేని మెదడు, సహజ సిద్ధంగా స్పందించలేని స్థితి వీరిలో ఉంటుంది. అయితే ఆటిజాన్ని బుద్ధిమాంద్యతగా భావించకూడదు అని అంటున్నారు నేటి మానసిక శాస్త్రవేత్తలు. ఇది రుగ్మత కాదు అంటున్నారు. ఆటిజం అనేది కేవలం ఓ విధమైన మానసిక స్థితి అనేది నవీన శాస్త్రవేత్తల సిద్ధాంతం. వీరి ప్రకారం కొందరు మహా కోపిష్ఠులుగా ఉంటారు, మరికొందరు భయస్థులు, కొందరు అందరితో కలవరు. ఇలా విభిన్న మనస్తత్వాలలాగే ఆటిజం కూడా ఒక ప్రవర్తనే తప్ప అనారోగ్యం కాదు అంటున్నారు మనోవైజ్ఞానికులు. మరి ఇలాంటి మానసిక స్థితిని ఎలా స్వీకరించాలి? ఈ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? వీరికి అందిస్తున్న ప్రత్యేక శిక్షణ ఎలాంటిది? వీరిని కూడా సాధారణ పిల్లల్లాగే స్కూల్కి పంపించవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానం మన చర్చలో నిపుణులు చెబుతారు. అదేంటో చూద్దాం. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు కరుణా గోపాల్ గారు, గ్లోబల్ స్మార్ట్ సిటీ ఎక్స్పర్ట్ అండ్ బీజేపీ పార్టీ మెంబర్. నమస్తే మేడం, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఉన్నారు లావణ్య శరవణన్ గారు, హూ ఈస్ రిహాబిలిటేషన్ ఎక్స్పర్ట్. నమస్తే మేడం, వెల్కమ్ టు ది షో. అలాగే మనతో పాటు ఉన్నారు ఒక మంచి ఇంటరాక్టివ్ ఆడియన్స్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ది షో. కరుణ గారు, ఒక కామన్ మ్యాన్ కి ఆటిజం అనే పదం అంటే భయం వేస్తుంది అనమాట. వీళ్ళకి ఏదో పిచ్చి వెర్రి, వీళ్ళైతే చాలా ఫనీగా ఉంటారు, వీళ్ళని అవాయిడ్ చేయాలి, వీళ్ళని నార్మల్ స్కూల్స్ లో కూడా పెట్టకూడదు అని ఇట్లాంటి మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఫర్ ఇన్ఫర్మేషన్ టు ద కామన్ మ్యాన్, ఆటిజం అంటే ఏంటి? ఇది మీరు అన్నట్టు చాలా మంది ఆటిస్టిక్ పిల్లల్ని చూసి వాళ్ళకి ఏదో డిజీజ్ ఉందనో, ఒక రకమైన రోగం ఉందనో చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి చూసేది మాత్రమే, వాళ్ళు దే ఆర్ పర్సీవింగ్ దాట్. యాక్చువల్లీ మనం చూసామంటే ఆటిజం అనేది డిఫరెంట్ కాంపిటెన్సీస్ లో పుట్టిన వాళ్ళు అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే మనకన్నా కూడా బాగున్న వాళ్ళు, మనకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లోకాన్ని మనలాగా కాకుండా వేరే విధంగా చూసేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు అది మనం ప్రాబ్లం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ గా చూడాలి అంటే అది ఒక అడ్వాంటేజ్ అని ప్రస్తుతము మన వరల్డ్ లో ఒక అవగాహన వచ్చింది. బేస్డ్ ఆన్ ఎబిలిటీ. సో హై ఫంక్షనింగ్ అంటారు, లో ఫంక్షనింగ్ అంటారు, లో యావరేజ్ ఇంటెలిజెన్స్, హై ఇంటెలిజెన్స్, ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తేనండి, కేర్ గివర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా కష్టం ఫీల్ అవుతుంటారు. సో కేర్ గివర్స్ కి మనం ఎలాంటి ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేయొచ్చు? ఫస్ట్ అసలు ఈ పిల్లల థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు అవన్నీ వాళ్ళకి తెలియపరచాలి. అంటే మనకి తెలియకే కదా వచ్చింది ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి కేర్ కూడా సరిగా ఇవ్వగలుగుతారు. సో ఆ ట్రైనింగ్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మనం సపోజింగ్ మనం తెలుగు మాట్లాడుతున్నాం అనుకోండి, నేను ఫ్రెంచ్ అనుకోండి, నన్ను 97 ఎట్లా చెప్తారు అని అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే నేను క్యాత్రు వ్యా ది సెత్ అంటాను. అంటే క్యాత్ర అంటే 4, వ్యా అంటే 20, 4 into 20 is 80, ది అంటే 10, 80 plus 10 is 90, సెత్ అంటే 7. సో ఒక 97 ని
క్యాత్ర్ వా ది సెత్ అని ఒక ఫ్రెంచ్ అతను అన్నాడు అనుకోండి, మిమ్మల్ని అడిగితే మీరు 97 అని స్ట్రైట్ గా చెప్పేస్తారు. ఓకే, ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మన ఆటిస్టిక్ వాళ్ళకి మామూలు వాళ్ళకి ఉన్న తేడా. ఇప్పుడు ఒక మామూలు అబ్బాయిని మనం ఏదైనా ప్రశ్న అడిగాం అనుకోండి, ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఆన్సర్ చెప్తాడు. ఈ ఆటిస్టిక్ పిల్లలు అంత ఫాస్ట్ గా ఒక సెకండ్ లో ఆన్సర్ చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా మటుకు స్ప్లింటర్ స్కిల్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు నడిచే ముందు పాకాలి అంటారు, కానీ ఈ చాలా మంది పిల్లలు పాకకుండా నడిచేస్తారు. సో మధ్యలో ఉన్న స్టెప్స్ వదిలేసి వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్కి వెళ్తారు. అయితే ఇది మరి సమాంట్ అని సడన్ గా ఆన్సర్ చెప్పాడు అనుకోండి, అది కరెక్టో కాదో మనకు తెలీదు. సో వాళ్ళని అడుగుతాం, బాబు నువ్వు ఎట్లా క్యాల్కులేట్ చేసావు అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు కనుక చెప్పలేరు. దే కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ హీ హాజ్ రీచ్ దట్ ఆన్సర్. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇంత ప్రాసెస్ జరిగింది కనుక ఇది మనం సరిగ్గా చెప్పగలగాలి. అంటే మనం ఒక ఫార్మాట్ తయారు చేసి టూల్ కిట్స్, ఫ్రేమ్ వర్క్స్, గైడెన్స్ డాక్యుమెంట్స్ అంటాం, అవన్నీ తయారు చేసి చక్కగా కేర్ గివర్స్ కి ఇచ్చి, మీరు ఇంకోటి కూడా నోటీస్ చేశారు, ఏమన్నా చెప్తే నవ్వుతారు వాళ్ళు. ఆ పిల్లలు ఏమన్నా అంటే వీళ్ళు నవ్వేసరికి వాళ్ళు అవమానం ఫీల్ అయ్యి ఆ పిల్లలు మళ్ళీ నెక్స్ట్ టైం అలా చేయరు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్ అనమాట. సో మనం రకరకాలుగా ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి మనం తయారు చేయాలి వాళ్ళకి, ఓరియంటేషన్ కానీ ఏదైనా. లావణ్య గారు, చాలా మట్టుకు మీరు చూసుంటారు మీ క్లయింటియల్లో పేరెంట్స్ కరుణ గారు చెప్పినట్టు నవ్వడము, లేకపోతే వాళ్ళని కొట్టడము, ఇంకా సోషల్ బిహేవియర్ లేనందుకు, అంటే పబ్లిక్ లో బిహేవియర్ వాళ్ళకి సరిగ్గా రానందుకు వాళ్ళని బయటికి తీసుకెళ్ళకపోవడము, ఒక రూమ్ లో లాక్ చేయడము. సో ఇట్లాంటి కొంచెం అబ్యూజివ్ నేచర్ లో కొందరు పేరెంట్స్ బిహేవ్ చేస్తుంటారు. మరి కొందరు తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, నా పిల్లలేంటి ఇలా ఉన్నారు అని. సో ఇట్లాంటి పేరెంట్స్ కి మీరు ఎట్లాంటి అడ్వైస్ ఇస్తారండి? ఏం చెప్తా అంటే, ఈ పిల్లలన్నీ నార్మల్, లాక్డ్ ఇన్సైడ్ అ గ్లాస్ బాక్స్. సో అన్ని చూస్తారు, ఏం జరుగుతుంది అన్ని తెలుస్తుంది. బట్ వాళ్ళకి ఇంటరాక్ట్, అది గ్లాస్ కవర్ నుంచి బయటికి రావడం ప్రాబ్లం. సో అది ఆటిస్టిక్ స్పెక్ట్రల్ డిసార్డర్, గ్లాస్ బాక్సే. సో అన్ని చూస్తారు, ఏం జరుగుతుంది, అన్ని తెలుస్తుంది. బట్ వాళ్ళకి అది గ్లాస్ బాక్స్ నుంచి బయట రమ్మడానికి ప్రాబ్లం. సో వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ వీ నాకింగ్ అట్ ద డోర్, మీరు ఆ గ్లాస్ బాక్స్, యూ షుడ్ నాట్ యూ కెనాట్ బ్రేక్ ద గ్లాస్ బాక్స్. ద చైల్డ్ హ్యాస్ టు స్టార్ట్ బ్రేకింగ్ ద గ్లాస్ బాక్స్ అండ్ కమింగ్ అవుట్. సో దట్ ఈస్ వై you should believe in the child. So first thing that I advise all the parents is that believe in the child. Believe the child can do, because they are normal children locked in the spectrum. You have to capacitate them. వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి, అది ఓపెన్ చేసి బ్రేక్ చేసి బయటికి రమ్మడానికి వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ you expect them to, don't drag them to your destiny. You just go along with them and then find their potentials and then work with them. గ్లాస్ బాక్స్ నుంచి బయటికి రావాలి అంటే మనం వాళ్ళకి స్కిల్ చేయాలి, ఎబిలిటీస్ ఇవ్వాలి, అది బ్రేక్ చేసుకుని వస్తారు ఈజ్ వన్ ఆస్పెక్ట్. ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ మన బయట ఎన్వైరన్మెంట్ మారిస్తే వాళ్ళు ఈజీగా వస్తారు. సో దిస్ ఈజ్ ఎనేబ్లింగ్ ఎన్వైరన్మెంట్ అంటాం. నాకు ఎప్పుడు ఈ పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, లెట్స్ సే బాగా హార్స్ పవర్ ఉన్న ఒక కారు ఉందనుకోండి, దానికి ఎంతో పొటెన్షియల్ ఉంటుంది, దానికి ఒక ఫుల్లీ లోడెడ్ కారు, దాని నిండా ఫ్యూయల్ వేస్తాము, ఇట్ ఈస్ రెడీ టు గో, ఓకే, ఇట్ ఈస్ రేరింగ్ టు గో అంటాం. కానీ రోడ్ లేదనుకోండి, రోడ్ ఈజ్ నాట్ రెడీ ఫర్ దిస్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎంత ఎబిలిటీ ఉన్నా కూడా అక్కడికి రాలేవు, ఎందుకంటే మనం రోడ్ రెడీ చేయలేదు మనం. సో మనం కూడా ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, నవ్వకుండా వాళ్ళని ఒకటి ఏదైనా చెయ్యి అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బాబు అది తీసుకురా అంటే అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా తెస్తాడు అనుకుంటాం, కానీ వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంటుంది, వేరే మెథడ్ ఉంటుంది. సో అది మనం ఊరుకొని ట్రస్ట్ ఇన్ హిజ్ ఎబిలిటీ, హీ విల్ గెట్ ఇట్ ఫర్ యూ అనుకుంటే అది దెన్ మనం ఎన్వైరన్మెంట్ రెడీ చేసినట్టు అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఇస్ ఎనేబ్లింగ్ అండ్ ది అదర్ మనం తయారు చేయాలి. ఒక ఫెంటాస్టిక్ హై స్పీడ్ కార్ ఆటిస్టిక్ చైల్డ్ అయితే ఆ రోడ్ తయారు చేసేది మనమండి, యాజ్ పేరెంట్స్ అండ్ యాజ్ సిటిజన్స్. ఆటిస్టిక్ పిల్లలు ఒక క్లాస్ కేజ్ లో ఉన్న నార్మల్ ఇండివిజువల్స్. సో వీళ్ళని మనం ఒక యానిమల్ ని పింజరంలో పెట్టినట్టు మనం ఏదో పరాగ్గా చూసి వాళ్ళు ఏదో డిఫరెంట్ అని మనం బిలీవ్ చేసి వీళ్ళకి ఏమి రాదు అని మనం బిలీవ్ చేస్తే నిజంగా వాళ్ళు ఏమి రాని వాళ్ళలాగే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. సో బిలీఫ్ ఈస్ ఎవ్రీథింగ్ అని అంటున్నారు లావణ్య గారు. మేడం, వుడ్ యు ఎలాబరేట్ ఆన్ దిస్? నాకు బాబు వస్తారు నా దగ్గర,
నా దగ్గర చాలా బాగా చేస్తారు బికాస్ అండ్ మా అమ్మ దగ్గర కూడా, ఎందుకంటే అమ్మ ఫుల్ టైం నా దగ్గర థెరపీ టైం పూరా అమ్మ కూర్చుంటారు నా దగ్గర. సో నాన్న దగ్గర అమ్మ దగ్గర చాలా బాగా చేస్తారు. సో హీఈస్ లైక్ 4 years old. ఇప్పుడు 2nd standard పోర్షన్స్ చేస్తున్నారు. ఒలింపియాడ్ బుక్స్ లో ఆప్షన్స్ ఇస్తుంది కదా, సో దేంతో రాసి ఇఫ్ యూ పుట్ హిమ్ ఇన్ ఐ లెవెల్ హీల్ పికప్ ది ఆన్సర్ ఫర్ అస్. సో అట్లా నా దగ్గర చాలా బాగా చేస్తారు. సో ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి కొంచెం ఇన్క్వెషన్, సో నా బాబు ఇంత చేస్తారా అంటే, బట్ ద మైండ్ సెట్ ఇస్ బాబు నిజంగా చేస్తారా లేదా, ఆ మైండ్ సెట్ లో నాన్న వెళ్ళినా హీ విల్ నాట్ డూ. వాళ్ళు ఎప్పుడు రాంగ్ పికప్ చేస్తారు, అంతే షట్ డౌన్. ఐ హ్యాడ్ ఆస్క్డ్ ఫాదర్ టు కమ్ డౌన్ టు మై క్లినిక్ అండ్ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, ఇప్పుడు నా ముందు చేస్తారు, ఇప్పుడు చూడండి. సో దెన్ హీ వాస్ డూయింగ్. సో దట్స్ వాట్ ద బిలీవ్ ద చైల్డ్ ఇస్ capable. The child is definitely going to come out of it is not breaking the characteristics, it's only shedding the autistic character. Child will automatically shed the characteristics and he'll try to come out of the issues and realize his own potentials. So that belief is very important, and acceptance. Yes, the child can do. For example, నా కుకింగ్ వేరేలాగా ఉంటుంది, మీరు కుకింగ్ వేరేలాగా ఉంటుంది. సేమ్ వే ఫర్ ద కిడ్స్ ఆల్సో. సో అన్ని పేరు 4 lines లో రాయాలి, అన్ని పేరు చెక్ బుక్ లో రాయాలి అంటే అది వద్దు. ఎందుకు? వై యూ హ్యావ్ టు గివ్ సమ్ రెస్ట్రిక్షన్స్. ఇఫ్ యూ ఆస్క్ దెమ్ టు కమ్ ఇన్ టు అవర్ వరల్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వాళ్ళకి ఎట్లా చేసినా వాళ్ళకి వస్తుందో అట్లా చేయాలి. హీఈస్ నాట్ ఏబుల్ టు రైట్ ఏబిసిడి బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. వాళ్ళకి ఏబిసిడి తెలియలేదో అందుకే రాయట్లేదు, అట్లా కాదు. బట్ అదే ఇప్పుడు మీరు రాసి, ఇప్పుడు ఏబిసి 2 చిట్స్ లో రాసి ఏ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. సో యూ హ్యావ్ టు గో టు ద చైల్డ్స్ లెవెల్. చైల్డ్ కి ఎట్లా మెటీరియల్స్ ప్రెసెంట్ చేసినా, ఎట్లా హౌ హీ విల్ లెర్న్, అట్లా వీ హ్యావ్ టు డూ. It is not like we have a protocol and then ask the child to stick to it. So if you go according to the child's like way of working, things are going to be very easy actually. సో మనం ప్రతిదీ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తున్నాం కనుక వాళ్ళకి తెలీదు అనుకుంటున్నాము, విచ్ ఇస్ రాంగ్. వీ షుడ్ గివ్ దెమ్, నేను అనుకోవడము ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇట్లా ఇచ్చి లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్. ఆ తర్వాత వాళ్ళకి యాక్చువల్లీ మేబీ దిల్ గివ్ అస్ సంథింగ్ బెటర్. ఇన్ఫాక్ట్ నేను మా ఏరియా ఆఫ్ వర్క్ లో అదే చూస్తాను. టెక్నాలజీ ఏరియాలో మీరు ఎక్కడన్నా చూడండి, ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీలో చూడండి, టాప్ నాచ్ టెక్నాలజీస్, ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం, అంటే బ్లీడింగ్ ఎడ్జ్ అండ్ కటింగ్ ఎడ్జ్ అంటాం. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో ఓన్లీ ఆస్పర్జర్స్, ఆర్టిస్టిక్ వాళ్లే ఉంటారు. మామూలు మనుషులు చెయ్యలేరు ఆ పని. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఒకే పని ఫోకస్డ్ గా అక్కడే ఉండి అదే ఒబ్సెషన్ అయిపోతుంది వాళ్ళకి. చేసి ఎండ్ లో చూడండి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ చేసేదంతా ఈ ఆర్టిస్టిక్ పిల్లలే. సో నా ఏరియాలో ఐ కీప్ సీయింగ్ రెగ్యులర్లీ, అండ్ వాళ్ళ మీద అందుకనే నాకు చాలా నమ్మకం కూడా. ఫ్యూచర్ లో వాళ్ళని డిఫరెంట్ ఏరియాస్ లోకి పిలిచి ఇందులో రీసెర్చ్ ఎట్లా చేయొచ్చు అంటే వాళ్ళు అలా డిఫరెంట్ వేస్ నేర్పిస్తారు మనకి. మనమేమో నార్మల్ మనుషుల్ని తీసుకుని క్రియేటివిటీ వర్క్ షాప్స్ అని, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళని క్లాస్ రూమ్ లో పెడుతున్నాము. వీళ్ళకి న్యాచురల్ గా వచ్చేది, అది నేను చెప్పేది. సో న్యాచురల్ గా వచ్చే ఎబిలిటీని మనం రికగ్నైజ్ చేయాలి. ఆ రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనము ఎంకరేజ్ చేయాలి. ఇన్ఫాక్ట్ కరుణ గారు మీరు చెప్తుంటే ఐఎమ్ షూర్ చాలా మంది ఇక్కడ సర్ప్రైజ్ అవుతున్నారు. అదేంటి ఆర్టిస్టిక్ వాళ్ళకి అంత పెద్ద ఉద్యోగమా, అసలు వీళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, వీళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా అని చాలా మంది డౌట్ చేస్తుంటారు. ఒక ఫ్యామిలీలో ఆర్టిస్టిక్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకు కూడా ఆర్టిస్టిక్ వస్తుందా రాదా? ఇది ఆటిజం అనేది మామూలుగా రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే మోస్ట్లీ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వల్ల వస్తుంది అని క్లియర్ గా తెలిసిందనమాట. అంటే కంటామినేటెడ్ వాటర్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, లెడ్ అన్ని కంటామినేషన్ ఉంటుందన్నమాట. మన ఫుడ్ చైన్ అంటాం కదా, వాటర్ ప్లాంట్స్ లోకి వెళ్ళి ప్లాంట్ ఫుడ్ మనం తిని తర్వాత మీట్ తిని అట్లా ఏదో విధంగా కంటామినేషన్ వల్ల మోస్ట్లీ వస్తుందని. అండ్ వేరే కంట్రీస్ లో కొంచెం వ్యాక్సినేషన్ ఇచ్చినా కూడా సర్టన్ థింగ్స్ వెళ్ళకూడదని. అంతేగాని ఎక్కువ ఫ్యామిలీస్ లో వస్తుంది అని అంత పెద్ద నిర్ధారణ అవ్వలేదు అనుకుంటా. ఇంకా ప్రూవ్ కాలేదమ్మా ఫ్యామిలీస్ లో. ఇన్ఫాక్ట్ వీ హావ్ సీన్ ఇద్దరు పేరెంట్స్ ఆటిస్టిక్ అయ్యేటప్పటికి పిల్లలు నార్మల్ గా పుట్టారనమాట, టోటలీ నార్మల్ గా పుట్టారు. ఇప్పుడు కొన్ని థియరీస్ ఉన్నాయి, అంటే క్లియర్ గా మనకి ఈ రుగ్మత ఎందుకు వస్తుంది అనేది మనకి తెలీదు. బట్ కొన్ని థియరీస్ ఏంటంటే కరుణ గారు చెప్పినట్టు హెవీ మెటల్స్, ఆర్సెనిక్ ఇట్లాంటివన్నీ అంటే ఇండస్ట్రియల్ కంటామినేషన్ వాటర్ లోకి ఫుడ్ లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫిష్ లో కూడాను ఆర్సెనిక్ ఉంది అని అంటారు. ఎందుకంటే ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా వాటర్ లోకి వెళ్తుంది, అవన్నీ ఫిష్ పీలుస్తున్నాయి.
తినేస్తారు. సో ఇప్పుడు కంటామినేటెడ్ ఫుడ్ తినడము, హెవీ మెటల్స్ ఉన్న ఫుడ్ తినడము, అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే ఇప్పుడు B12 కానీ న్యూట్రియంట్స్, జింక్, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ తక్కువ ఉన్నప్పుడు కూడాను పిల్లలకి ఆటిజం వచ్చే ఆస్కారం ఉంది అని కొందరు శాస్త్రజ్ఞులు అంటున్నారు. బట్ ఎంతవరకు ఇది ఇన్హెరిటెడ్ అనేది మనకు తెలియదు. ఆటిజం అనేది రన్నింగ్ ఇన్ ఫ్యామిలీస్ చాలా తక్కువ స్టడీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు డిప్రెషన్ అనే వ్యాధి చాలా మట్టుకు మనకి ఫ్యామిలీస్ లో కనిపిస్తే ఎవరో ఒకరు డిప్రెస్డ్ గా ఉంటారు, అది కొంచెం వంశపారంపర్యంగా వస్తుంది అని కొందరు అంటారు. కానీ ఆటిజం కి అంత క్లియర్ గా ప్రూవ్ కాలేదన్నమాట, ఇది వంశపారంపర్యంగానే వస్తుంది అని ప్రూవ్ కాలేదు. సో ఒక మైల్డ్ ఆటిజం ఉన్న పర్సన్ ని వివాహం చేసుకోవచ్చా అంటే ఎస్, డెఫినెట్ గా చేసుకోవచ్చు. పిల్లలు అట్లా పుడతారా 100% చెప్పలేం, కానీ 90% పుట్టకపోవచ్చు. ఆటిజం అంటే ఇప్పుడు ఈ మధ్యలో జీనియస్ కేటగిరీ అంటున్నారు కనుక మంచి పిల్లలే పుట్టచ్చు, మామూలు కన్నా తెలివిగా పుట్టచ్చు. ఆటిజం ఉన్న వాళ్ళతోటి ఆడుకోవచ్చా, లేకపోతే అదేనా అంటువ్యాధి వాళ్ళని చూసి మా పిల్లలకు వస్తుందా, ఆటిజం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవచ్చా, ఎన్నెన్నో ప్రశ్నలు. ఇవన్నిటికీ ఆన్సర్ ఏంటి అంటే ఆటిజం అనేది అది రుగ్మత కాదు, అది డిజీజ్ కాదు, కేవలం ఒక స్పెషల్ ఎబిలిటీ. స్పెషల్ ఎబిలిటీస్ ని మీరు ఎలా ట్రైన్ చేస్తారు? సోషల్ బిహేవియర్ తో పాటు స్పెషల్ ఎబిలిటీస్ ఎలా ట్రైన్ చేస్తారు? అండ్ సోషల్ బిహేవియర్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ ఈ పిల్లలకి? సోషల్ బిహేవియర్ గురించి మాట్లాడే ముందు జనరల్ ఎట్లా బిహేవియర్స్, హౌ టు హ్యాండిల్, అది అది బిహేవియర్ ఎందుకు వస్తుంది అది వీల్ జస్ట్ సీ మ్యామ్. సో ఫస్ట్ యాజ్ మ్యామ్ సెడ్, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఎక్స్ట్రీమ్ గా బిహేవ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ బేసికలీ ప్రాబ్లమ్ ఏంది అంటే వీఆర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఐస్, వీఆర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఇయర్స్, త్రూ టచ్, ఎవ్రీథింగ్ వీఆర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. సో బట్ దిస్ ఇస్ నాట్ గెటింగ్ టుగెదర్. సో అన్ని వీఆర్ యాక్చువల్లీ putting it together and then perceiving this world. For them, it is not coming together. So that is the problem. See, one child who comes to me, visual perception, in visual, చూడడం చాలా ఉంది. ఒక పేజ్, ఒక బుక్ లో 5 seconds లో he will read the entire book. So fast is his visual perception. Photographic memory అంటాం కదా. So fast he will read. And if I ask him close the book and ask him to say, he will say the entire page. And then one boy, if I throw, for example, if I throw a red color peg and a yellow color peg, if I throw it and I'll close his eyes and he'll throw yellow color peg, he'll say, after opening which did I throw, means he'll pick up the yellow color peg. So auditory perception is also too high, but adi link avvatledu. So andike problem. So one boy, he says, "Auntie, the answer is here." So if I ask, what is your name? Ante he says the answer is here, but it is he says, I'm not able to move my mouth. Nerve, the centers are not sending messages for the mouth to move. So that is why they behave in a odd way. They don't know how to express. So appudu em cheyali, easyga shouting cheyadame vastadi, easyga pinch cheyadame vastadi. So anduke behaviors anni konjam odd untundi. So if you interpret the behaviors, adi ekkoka behaviors ku there is lots of meaning to it. So as a parent, as a caregiver, adi behavior enduku, what has triggered that behavior? So adi we have to start interpreting it. If you start interpreting in the right way, the children are very happy. They understand, okay, my mother is understanding me, my teacher is understanding me. So atla, if he feels that he is accepted and he is understood, he is going to express himself in a better way. So we need not wait for all these odd behaviors to cut down and then expose him to social behaviors. So either behaviors అన్ని తగ్గిన తర్వాత పెళ్లికి తీసుకెళ్తాం, హోటల్ కి తీసుకెళ్తాం, స్కూల్లో పెడతాం అంతే. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్, we are wasting time because see, for example, ఇప్పుడు నాకు తెలుగు సరిగా రాదు కదా, సో ఐ కెనాట్, ఇప్పుడు ఏదో జరిగింది అంటే ఐ హ్యావ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, బికాస్ ఫర్ మీ తెలుగు ఇస్ నాట్, ఐ కాంట్ స్పీక్ ఇన్ తెలుగు వెరీ వెల్. సో అట్లా ఆ పిల్లలకు ఓకే చెప్పడం రావట్లేదు, అందుకే దే ఆర్ షౌటింగ్, అందుకే దే ఆర్ క్రైయింగ్, అందుకే దే ఆర్ డూయింగ్ వైలెంట్ బిహేవియర్స్. సో వీ కెనాట్ జస్ట్ బిహేవియర్ అన్ని సరి అయిన తర్వాత వీల్ ఎక్స్పోజ్ హిమ్ టు స్కూల్, వీల్ సెండ్ హిమ్ టు స్కూల్, వీల్ సెండ్ హిమ్ టు దిస్ ప్లేస్, దట్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. Everything has to go hand in hand. It is not like you finish one step and go to the next step. It is not like that. Everything, you have to work in different areas together. Child is realizing his own potentials. మన అబ్బాయిని తీసుకెళ్ళాలి అంటే అందరూ వాడు ఇంకా విచిత్రంగా చూస్తున్నారు అందుకని తీసుకెళ్ళము అట్లా అనుకుంటాం కదా. నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళని అలా చూడడం మానేయడం కూడా మనం నేర్పించాలి. ఇప్పుడు వీళ్ళని నాన్న ఇట్లా చేయొద్దు, నాన్న అక్కడ ఉమ్మకు ఇక్కడ చూడకు అని చెప్పడం కన్నా
ప్రజలు చూసే వాళ్ళకు కూడా మనం నేర్పించాలి. అలా చూడకండి బాబుని, చూడండి డిఫరెంట్ గా ఉన్నాడు, మీరు వంగి చూడాలా బాబుని, ఇప్పుడు వాళ్ళు కూడా అలా చూస్తారు. సో మనం కూడా అసలు సమాజానికి నేర్పించాలి, వాళ్ళని పడి చూడకండి అని. రెండు జరగాలి, ఈ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ అది ఇచ్చుకుంటూ ఈ సమాజానికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అది నేను అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది గ్రహణం పెట్టాక పిల్లలు ఒక కాళ్ళు వంకరగా ఇట్లా పేదం కోసుకుపోయినట్టుగా ఏదో ఒక అంగవైకల్యంగా పుడతారు. అది నిజమా కాదా అని మాకు. అంటే కాన్సాంగునస్ మ్యారేజెస్ లోనా? ఓకే. అంటే రక్తం మళ్ళీ సేమ్ రక్తం కలిసినప్పుడు అండి, సో జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కొంచెం స్టేల్ అవుతుంది అనమాట. సో అవే ట్రేట్స్ ఇప్పుడు మనకి ముత్తాతలకి ఏదో జబ్బు ఉందనుకోండి, అలా రక్తం ద్వారా మన పిల్లలకి వచ్చేస్తుంది అది. సో అదే మనం బయట రక్తం కలిసింది అనుకోండి, ఒక బయట సంబంధం చేసుకుంటే ఆ రక్తం మళ్ళీ ఫ్రెష్ అవుతుంది అనమాట. సో ఉన్న జబ్బులు సప్రెస్ అవుతాయి. కానీ మళ్ళీ మేనరికంలో అని బావనో మామనో మళ్ళీ చేసుకున్నాం అనుకోండి, అక్క కూతురునో అట్లా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే రక్తం కలుస్తుంది. సో పిల్లల్లో అంగవైకల్యం లేకపోతే మానసిక వైకల్యం వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. ఆటిజం అనేది ఇంకా మనకి చాలా కన్ఫ్యూజన్స్, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఆన్సర్ చేయాలంటే. ఎందుకంటే మనకి అంతులేని ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది దేనికి యాక్చువల్ గా వర్తించదు. చాలా మంది మెంటలీ రిటార్డెడ్ పీపుల్ పుట్టుకతోనే వాళ్ళకి ఏదన్నా మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు వీళ్ళు ఆర్టిస్టిక్ గా అని అనుకుంటారు. హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లలు ఆర్టిస్టిక్ గా అనుకుంటారు. కాస్త మరీ యాక్టివ్ గా ఉండి అసలు చదవని పిల్లలు ఆర్టిస్టిక్ గా అంటారు. సో ఈ డౌట్స్ అనేది మనకి కొనసాగిస్తూనే ఉంటారు, క్వశ్చన్స్ అడగడం కూడా కొనసాగిస్తూనే ఉంటారు, దీని మీద రీసెర్చ్ కూడా కొనసాగిస్తూనే ఉంటాము. అండ్ దీనికి దేర్ ఇస్ నో వన్ ఆన్సర్. కానీ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ప్రతి సంవత్సరం 17% ఆర్టిస్టిక్ పిల్లలు ఆ సంఖ్య అనేది పెరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో 1.5 మిలియన్ ఆటిస్టిక్ పిల్లలు ఉన్నారు. సో ఈ సంఖ్య అనేది అది పెరగడం అనేది ఎందుకు పెరుగుతోంది అని మనం ఆలోచించకుండా ఎంతవరకు మనం నార్మల్ సొసైటీలో వీళ్ళని మనం ఆహ్వానిస్తాము అని ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us కరుణ గారు, అట్లాగే లావణ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటిస్టిక్ ప్రైడ్ డే ఈ రోజుని ఎందుకు సృష్టించారో తెలుసా? వీళ్ళు ఆటిస్టిక్, వీళ్ళకి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉంది, వీళ్ళు ఏదో అబ్నార్మల్, వీళ్ళని ఒక రూమ్ లో పడేయాలి, అబ్బా ఎందుకు పుట్టారా అని అలా ఆలోచించుకుంటాను. గర్వించండి. వీళ్ళని యాక్సెప్ట్ చేయడమే కాకుండాను ఇట్లాంటి స్పెషల్ పర్సన్ మా లైఫ్ లో మా ఇంట్లో పుట్టినందుకు గర్వించండి. మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఫర్ దెమ్ బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కేరళలో కూడాను నిర్భయ తర్వాత అతి దారుణంగా మళ్ళీ ఒక అమ్మాయి చంపబడింది. 50 times అమ్మాయిని స్టాబ్ చేసి చాలా చాలా దారుణంగా రేప్ చేసి చంపారు. నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆల్సో. మన పక్కన చైనా మనకంటే కాస్త జనాభా ఎక్కువ, వాళ్ళకి ఒక 2 లక్షల మంది జడ్జీలు ఉన్నారు, మనకి 20,000 మంది ఉన్నారు. మనం ఎంతవరకు నాగరికమైన అభివృద్ధి చెందిన సమాజము ప్రజాస్వామ్యము అనుకుంటామనడానికి ఒక చిన్న ఉదాహరణ. 13 years అమ్మాయి మీద 50 years అతను లైంగిక దాడి చేశారు. ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళలేదు అసలు. అది ఊర్లోనే పెద్ద మనుషులు తీర్మానం చేసి ఒక 30,000 ఇప్పించి అక్కడికే మూసేశారు దాన్ని. ఇది ఎంతవరకు కరెక్ట్? పోర్నోగ్రఫీ అంటే వాట్ ఇస్ ఇట్? అంటే కెన్ యూ డిఫైన్ పోర్నోగ్రఫీ ఫర్ us? According to many people, చాలా మంది experts in marketing, they say one of the top 2 words that is used in marketing is sex.